అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లా పత్తికొండ డివిజన్ హాలహరివి మండలంలో కామినహాలు, మేదహాలు ఆ గ్రామాలలోన ఈ వంకలు వాగులు ఈరోజు అంటే 19 తేదీ రాత్రి కురిచిన వర్షానికి ఆ వర్షంతో పాటు మనకు 128 mm వాటర్ వర్షపాతం నమోదైన వల్ల ఇక్కడ గ్రామంలోన ప్రతి ఒక్క రైతుకి 300 ఎకరాల దాకా మొత్తానికి వాటర్ వచ్చేసినాయి. అది సాగుకు పనికిరాదు, దేనికి పనికిరాదు. ఇప్పుడు వాటర్ మొత్తం పొంగి పొర్లుతుంది. అసలు ఇప్పుడు మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 12 అయినా కూడా ఈ విధంగా వర్షం వాగు నుంచి వాటర్ పోతానే ఉంది. సుమారుగా రైతులు మాత్రం ఒక 50 మంది రైతులు దానికి నష్టపోతున్నారు. ఒక రైతుకి 50 ఎకరాలు ఉంది. ఆ 50 ఎకరాల మీదనే ఆయన డిపెండ్ కావాల్సింది. కానీ ఆయనకి ఇప్పుడు ఎటువంటి సోర్సెస్ లేదు. 50 ఎకరాలు ఆయన మునిగిపోయింది. మనకు 350 ఎకరాల దాకా ఈ విధంగా పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టాన్ని జిల్లా కలెక్టర్ వారికి మేము రిపోర్ట్ చేస్తున్నాము. ఆ రిపోర్ట్ ద్వారా ఏదైనా పంట నష్టం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి మనము సోర్సెస్ ఏదైనా ఉన్నా కూడా సార్ పై అధికారులకు పంపిస్తే పై అధికారులు దీని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి మనకు ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అయితే పై అధికారుల నుంచి కలెక్టర్ ద్వారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను చెప్పగలను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.